పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ నది ఒడ్డున 5,000 కోట్లతోనే ఆహ్, పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు. స్వాగతిద్దాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. సో 5,000 కోట్ల భారీ అంచనాతో 2026 ఫిబ్రవరిలో కొద్దిగా అటు ఇటుగా మూసీ ఈసీ నది వద్ద ఒక 10 ఎకరాల స్థలానికి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేశారు. ఆ నిర్ణయం స్వాగతిస్తూనే మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి స్వచ్ఛ భారత్ లేకపోతే సందగాడిగే బాబా ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ని మహాత్మా గాంధీ కొనసాగించడం స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అక్కడ వెకెట్ చేయించడం వల్ల ప్రభుత్వ స్థలాన్ని 500 కుటుంబాలు, షాపులు ఇంకా అనేకం రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. అంత మంచి పేరు కలిగినటువంటి మహాత్మా గాంధీ జాతిపితది అంత కాంట్రవర్షియల్గా ఎస్టాబ్లిష్ చేయటం అవసరం అనేది ఒకటి ప్రశ్నగా వినపడతా ఉంది. రెండోది ఏదైతే ఉన్నదో ఇంకా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి హైదరాబాద్ పరిసరాల చుట్టూ. నేను ఆ మధ్యకాలంలో చూస్తే 100కు 1 ఎకరం కూడా ఫారెస్ట్రీ ల్యాండ్ లేదు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ జీహెచ్ఎంసీలో. ఒక 10 ఎకరాలు కాకపోతే 20 ఎకరాలు తీసుకొని దాన్ని ఆ విధంగా పార్క్ పేరుతో డెవలప్మెంట్ చేసి ఒక టూరిస్ట్ స్పాట్గా చేస్తే ఇంకా బాగుండేది. కానీ మూసీ రివర్ దగ్గర కాంట్రవర్షియల్ స్థలాలు అసలు మరి అది చివరిదాకా మన హ్యాండ్ ఓవర్ అంటే ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ కొద్ది సంవత్సరాల్లో అయిద్దా 100 ఏళ్ళు పట్టితే చెప్పలేము. ఎందుకంటే మా స్థలంలో హైదరాబాద్ పరిసరాల చుట్టూ దొంగ కేసులన్నీ లేకపోతే ల్యాండ్ కేసులన్నీ నడుస్తూ ఉంటాయండి టన్నుల సంవత్సరాలు. అందుకోసం వీళ్ళు శంకుస్థాపన చేసినా ఉంటుందా ప్రభుత్వ ఆధీనంలో అనేది ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది కేసు నుంచి కోర్టులు స్టాండర్లు తెచ్చుకుంటే. సో అందుకోసం ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి హైదరాబాదు శివారు ప్రాంతాల్లో. ఒక 10 ఎకరాలు కాకపోతే 20 ఎకరాల్లో కట్టి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టడం స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అంత రిస్క్ ఫ్యాక్టర్స్తో కూడినటువంటి ప్రాంతాల్లో ఎందుకు అనేది ఒకటి అనిపిస్తూ ఉంది. సరే ఎక్కడో ఒకసారి పెడుతున్నందుకు సంతోషమే, కానీ ఇంకా ఏరే ప్లేస్లో పెడితే హైదరాబాద్ జిల్లా పరిధిలో పర్యావరణం 100కి 1 ఎకరం కూడా 100కి 1 ఎకరం కూడా ఫారెస్ట్రీ ల్యాండ్ లేదట జిహెచ్ఎంసీ. నేను ఈ మధ్యకాలంలో చదివినప్పుడు బాధ అనిపించింది. మరి ఊకే కాంక్రీట్ రోడ్లు కాంక్రీట్ బిల్డింగ్ లేని హైదరాబాద్ అంటే ఇట్లాంటి కొన్ని ఈ పేరుతోనైనా పెడితే ప్రకృతి పర్యావరణం బాగుంటుంది అనేది ఆ విధంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, ఒకవైపు గాంధీ విగ్రహాన్ని ప్రపంచంలో అత్యంత పెద్దదైన గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తూనే స్థలానికి సంబంధించి మాకు కొంచెం సందిగ్ధాన్ని పేదలు సాధలు చిరు వ్యాపారులు రోడ్లు పడేసే కార్యక్రమం లాగా ఒకటి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఏదైనా ఒకవేళ అక్కడే పెడితే వాళ్ళకి ఏదైనా ఇల్లు పోయిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి హైదరాబాద్ పరిధిలో. అదేవిధంగా చిరు వ్యాపారులకు సంబంధించి ఏమైనా షాపింగ్ కాంప్లెక్స్లు జిహెచ్ఎంసీ పరిధిలో షాపింగ్ షట్టర్లు ఏమైనా పెడితే వాళ్ళకి నామినల్ రెంట్తో ఇచ్చేసే ప్రయత్నం చేయండి, లేదా వాళ్ళకి ఇతర చోట్ల ఏమైనా అవకాశాలు ఉంటే చూపించే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఒకవేళ అక్కడ సాధ్యం కాకపోతే ఇంకో 10 ఎకరాలు కాకపోతే 20 ఎకరాలు తీసుకొని టూరిస్ట్ ప్లేస్గా టూరిజం ప్యాకేజ్గా గాంధీకి సంబంధించినటువంటి మ్యూజియం, గాంధీకి సంబంధించినటువంటి బుక్స్ లైబ్రరీని పెట్టడం, గాంధీకి సంబంధించినటువంటి విగ్రహాలు, గాంధీకి సంబంధించినటువంటి అనేక దీపమాలికలు, గాంధీకి సంబంధించినటువంటి డాక్యుమెంటరీస్ పెట్టడానికి ఒక మినీ స్టూడియో, ఆ పేరుతోని కమ్యూనిటీ హాలు, ఫంక్షన్ హాలు, ఒక లైబ్రరీ, ఒక మ్యూజియం, ఇట్లా అనేక పురావస్తు శాఖకు సంబంధించి గాంధీజీ వాడినటువంటి వస్తువులు, గాంధీకి సంబంధించిన అన్ని ఒక 20 ఎకరాలు పెట్టి ఒకవైపు పార్కు ఇంకొకవైపు డాక్యుమెంటరీ. అక్కడికి వెళ్ళినటువంటి పిల్లలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు అక్కడికి వెళితే మహాత్మా గాంధీకి సంబంధించిన మూవీ చాలా వచ్చినాయి. ఆ మూవీస్ వేయటం, గాంధీకి సంబంధించిన డాక్యుమెంటరీ వేయటం, పిల్లలకి నామినల్ టికెట్ 5 రూపాయలు 10 రూపాయలు పెట్టండి వచ్చిన వాళ్ళకి. ఆ విధంగా దాన్ని విస్తరించడం మంచిదే, స్వాగతిస్తున్నాం. అక్కడ పెట్టినా ఇంకోసాడ పెట్టినాయి పెట్టి ఆ విధంగా లైబ్రరీ పెట్టాలి, మ్యూజియం పెట్టాలి, ఒక థియేటర్ కూడా కట్టండి. ఒక 500 మంది పిల్లలు పెట్టే విధంగా ఒక్కొక్క షోకి వచ్చే వాళ్ళంతా చూస్తారు. రోజుకు ఒక 2 షోలు వచ్చి జనాన్ని పెట్టి ప్రత్యేకమైనటువంటి షో ఆర్డర్లు తీసుకోవటం వల్ల మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇంకా మహాత్మా గాంధీకి సంబంధించి భవిష్యత్తులో ఎవరైనా పూర్తి స్థాయి మూవీస్ తీస్తే ఆ మూవీస్ కూడా చూపించే ప్రయత్నాలు, ఇంకా మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి పాటలు, ఆ విధంగా దాన్ని స్ట్రెంథన్ చేయటం బలోపేతం చేయటం స్వాగతిస్తా ఉన్నాం. ఆ వైపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని భావిస్తున్నాం. ఆ వైపుగా అడుగులు పడాలని కూడా కోరుకుంటున్నాం. సో 10 ఎకరాలు కాకపోతే 20 ఎకరాలు తీసుకొని గాంధీ విగ్రహం పెట్టండి, పార్కు డెవలప్ చేయండి, మ్యూజియం పెట్టండి, ఆర్కియాలజీ పెట్టండి, ఒక థియేటర్ కూడా కట్టండి. థియేటర్ కడితే ఇప్పుడు పెట్టినటువంటి డాక్యుమెంటరీలు ఇది మ్యూజియంలు
తెలుగు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి పిల్లలు విజిట్ చేస్తారు. అదంతా మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటారు. నీటి సౌకర్యం కూడా పెట్టండి, వాష్రూమ్లు కట్టండి, కమ్యూనిటీ హాల్స్ కట్టండి, పిల్లలకు సంబంధించి ఒకరోజు స్టే అయ్యే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నాన్ వైలెంట్ మూవ్మెంట్ ప్రపంచానికి దిశ మార్గనిర్దేశం చేసినటువంటి మహాత్మా గాంధీ గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవటం స్వాగతించదలసిన అంశంగానే భావిస్తా ఉన్నాం. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నది, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్న రాజకీయంగా మహాత్మా గాంధీ మన జాతిపిత, ఆయన ఆరాధ్యుడు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. వరణాలు పెద్దలారా, మిత్రులారా.